భారత్ ఐర్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. మ్యాచ్ ఫలితం కంటే ఇప్పుడు అందరి చూపు ఒక్కరిపైనే ఉంది. అతను ఎవరో కాదు, వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జట్టులోకి అడుగు పెట్టబోతున్నాడు వైభవ్. మరి ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకుంటాడా? అరంగేట్రంతోనే చరిత్ర సృష్టిస్తాడా? ఇదే ఇప్పుడు ప్రపంచ క్రికెట్ అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది. టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన తరువాత భారత్ తన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో నేడు ఐర్లాండ్తో తలపడుతోంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు భారత క్రికెట్లో హాట్ టాపిక్ గా మారింది. ఐర్లాండ్తో జరిగే తొలి టీ20లో అందరి చూపు మాత్రం వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ఇప్పటికే తన దూకుడు బ్యాటింగ్తో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన వైభవ్ సీనియర్ జట్టులో అవకాశం దక్కించుకుంటే మరో అరుదైన ఘనతకు చేరువవుతాడు. అయితే వైభవ్కు ప్లేయింగ్ 11లో చోటు ఎలా కల్పిస్తారన్నదే అసలు ప్రశ్న. ఓపెనర్లుగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఆడే అవకాశం ఉండగా మూడో స్థానంలో ఇషాన్ కిషన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో ఈ ముగ్గురిలో ఒకరిని పక్కన పెడితేనే వైభవ్కు చోటు దక్కుతుంది. ఎలాగైనా వైభవ్ను ఆడించాలని టీం మేనేజ్మెంట్ భావిస్తే ఒక బౌలర్ లేదా ఆల్రౌండర్ను తప్పించే అవకాశం ఉంది. వైభవ్ అరంగేట్రంపై టీం మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరోవైపు మ్యాచ్లో భారత్ స్పష్టమైన ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఇప్పటి వరకు భారత్ ఐర్లాండ్ మధ్య జరిగిన 8 టీ20 మ్యాచ్ల్లోనూ భారత్దే విజయం. ఐర్లాండ్ జట్టులో కూడా పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమవడంతో మరోసారి భారత జట్టే పైచేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ మ్యాచ్లో ఫలితం కంటే వైభవ్ సూర్యవంశీ అరంగేట్రమే అందరికీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. 15 ఏళ్ల 91 రోజుల వయసున్న వైభవ్ సూర్యవంశీ నేడు భారత జట్టు తరపున అరంగేట్రం చేస్తే చరిత్ర తిరగరాస్తాడు. భారత తరపున అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన క్రికెటర్గా చరిత్ర సృష్టించనున్నారు. 16 ఏళ్ల 205 రోజుల వయసులో అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమిస్తాడు. అందుకే నేటి భారత్ ఐర్లాండ్ మ్యాచ్లో అందరి చూపు ఒక్క వైభవ్ సూర్యవంశీపైనే నిలిచింది.